అసలు ఈ పైల్స్ ఏంటి? ఫిషర్ ఏంటి? ఫిష్యులా ఏంటి? వీటికి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? అన్నిటికి ట్రీట్మెంట్ ఒకటేనా? ట్రీట్మెంట్ మారుతుందా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో, వీడియో మొదలెడదాం. ఎగ్జాక్ట్‌లీ లైవ్‌లో పిక్చర్స్ సహాయంతో మీకు పైల్స్ గాని, ఫిషర్ అని ఫిష్యులా గాని ఏ విధంగా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాం. సో, ఇప్పుడు మీకు కనిపిస్తున్న పిక్చర్‌లో కనపడేదే గ్రేడ్ 3 ఆఫ్ పైల్స్ అంటాము. గ్రేడ్ 3 అంటే ఏంటి? మనకు మోషన్ ఎళ్ళే మార్గం దగ్గర నుంచి కండ బయటకొచ్చి, ఆ కండ మోషన్ ఎళ్ళిన తర్వాత గూడా బయటికే ఉంటే దాన్ని గ్రేడ్ 3 పైల్స్ అంటాం. సో, ఇక్కడ మీరు పిక్చర్‌లో చూసినట్లయితే ఇక్కడ మధ్యలో ఎర్ర కలర్‌లో, పింక్ కలర్‌లో ఏదైతే ఉందో అదంతా పైల్ మాస్ అంటాము. మనకి ఎందుకు పైల్స్‌లో బ్లీడింగ్ అవుతుంది అంటే, ఈ కండ అనేది మనకు మోషన్ ఎళ్ళే మార్గం దగ్గర అడ్డంగా ఉంది గాబట్టి మోషన్ ఎళ్ళేటప్పుడల్లా ఆ రాపిడి అనేది జరిగి, ఈ కండల పైన రాపిడి వల్ల బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది పైల్స్‌లో. అదే పైల్స్ పేషెంట్‌కి మనకు ఇలాగున్న కండ పేషెంట్‌కి మనం లేజర్ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు చూసినట్లయితే, బాగా జూమ్ చేసుకొని చూసినట్లయితే, మనకు చూసినట్లయితే పెద్ద కటింగ్ అంటూ ఏమీ కనపడదు. మనకు కనపడేదల్లా 1, 2, 3 డాట్స్ అంటే పెన్‌తో ఒక డాట్ పెడితే ఏ విధంగా అయితే ఉంటుందో, అంతే చిన్న డాట్స్‌తో మనకు లేజర్ ద్వారా సర్జరీ చేసి వచ్చిన పైల్స్‌నంతా తగ్గించుకునే ఫెసిలిటీ గూడా మన సెంటర్‌లో ఉంది. నెక్స్ట్ పైల్స్ కాకుండా నెక్స్ట్ ఇందాక ఫిష్యులా అనే ఈ ఇది ఇంకొక రకమైన పైల్స్ అంటాం. ఇది గ్రేడ్ 4 పైల్స్ అంటాం. అంటే వాపు బయటకొచ్చి బయటికే ఉండిపోయి లోపలికి తొయ్యాలనుకున్నా తొయ్యలేకపోతే గ్రేడ్ 4 పైల్స్ అంటాం. అండ్ పైల్స్‌లో గూడా మనకు రకరకాలన్నట్టు ఇది ఇంకొక డిగ్రీ ఆఫ్ పైల్స్. ఇది ఇంకా అడ్వాన్స్‌డ్ స్టేజ్ ఆఫ్ పైల్స్ అంటాము. ఎందుకంటే చూస్తే మీకు బాగా కండ బాగా ఎర్రగా ఉంది. ఫ్రెజైల్ టు టచ్ అంట. అంటే ఈ కండ ఎంత డ్యామేజింగ్‌గా ఉంటుంది అంటే, మామూలు పైల్స్‌ని ముట్టుకున్నా జనరల్లీ బ్లీడింగ్ కాదు గానీ, ఇలా బాగా ఇంగా అడ్వాన్స్‌డ్ స్టేజ్ ఆఫ్ పైల్స్‌లో మనకు ముట్టుకున్నా గూడా దీంట్లో బ్లడ్ ఒస్తుందా అనేంత తీవ్రమైన స్టేజ్ ఆఫ్ పైల్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్న పిక్చర్. నెక్స్ట్ మనం ఇందాక వీడియోలో ఫిష్‌లా గురించి మాట్లాడుకున్నాము. ఫిష్‌లా గురించి ఏం మాట్లాడుకున్నాము? ఫిష్‌లా అంటే సొరంగం అనేది లోపల నుంచి స్టార్ట్ అయిపోయి, లోపలికి నుంచి బయటికి ఒక సొరంగంలాగా మారితే ఫిష్‌లా అనుకున్నాం. సో, ఇప్పుడు అదే సొరంగాన్ని ఇప్పుడు మీరు లైవ్‌లో చూడగలరు. ఇప్పుడు మీరు ఈ పిక్చర్ చూసినట్లయితే, మనకి ఈ పిక్చర్‌లో ఏం కనిపిస్తుంది? పేషెంట్‌కి ఇది మోషన్ ఎళ్ళే మార్గం అనుకుంటే, మోషన్ ఎళ్ళే మార్గం చుట్టుపక్కల ఒక చిన్న పింపుల్ వచ్చింది. సో, ఇప్పుడు మనం ఆ సొరంగం ఎక్కడుంది అని తెలియజేయడానికి మనం ఏం చేస్తాము, ఇక్కడున్న బయట పింపుల్‌లో నుంచి ఒక బ్లూ కలర్‌లో ఒక సొల్యూషన్ ఎక్కించడం జరుగుతుంది. సో దట్ ఈ సొరంగం ఇది ఎగ్జిట్ పాయింట్ అయితే ఎంట్రీ పాయింట్ ఎక్కడుంది ఈ సొరంగానికనేది మీరు ఈ వీడియో ద్వారా చూడగలరు. సో, ఇప్పుడు ఏం చేస్తున్నాము, పేషెంట్‌కి ఈ పింపుల్ ద్వారా బ్లూ కలర్‌లో ఒక డై అనేది ఎక్కిస్తున్నాం. సో, ఇప్పుడు మీరు చూసినట్లయితే డై అనేది బయట నుంచి ఎక్కిస్తున్నా, లోపల నుంచి రావడం అనేది మీరు గమనించగలరు. చూసారా? ఆర్ ఇంకొక్కసారి చూపించినట్లయితే మళ్ళీ చూడండి. ఇక్కడ బయటున్న పింపుల్ ద్వారా మనం బ్లూ కలర్ డై ఎక్కిస్తున్నాము. మనకు ఆ డై ఎక్కడి నుంచి వస్తుంది? ఇది మోషన్ ఎళ్ళే మార్గం లోపల. మనం ఒక ఇన్‌స్ట్రుమెంట్ ద్వారా లోపల కనపడేటట్టు చేసుకున్నాం. సో, బయట నుంచి ఎక్కిస్తున్నాము. ఎక్కిస్తూ ఉంటే లోపల ఇక్కడి నుంచి ఎక్కిస్తుంది. ఇక్కడి నుంచి ఎక్కిస్తుంటే ఇక్కడి నుంచి వస్తుంది. సో, ఈ విధంగా ఉంటే దాన్ని ఫిష్యులా అంటాం. సో, ఇప్పుడు ఇంకొక రకమైన ఫిష్యులా చూసినట్లయితే సో, ఇక్కడ ఏమైంది? ఇది పేషెంట్‌కి మోషన్ ఎళ్ళే మార్గం అనుకుంటే, ఈ మోషన్ ఎళ్ళే మార్గం దగ్గర ఇక్కడి వరకు మీరు చూసినట్లయితే ఒక చిన్న పింపుల్ లాగా కనిపిస్తూ ఉంది. సో, ఇప్పుడు సేమ్ లాస్ట్ టైమ్ చెప్పుకున్నట్టే ఈ పింపుల్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే, లోపల నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయి సొరంగం ఉండడం వల్ల ఇక్కడ పింపుల్ స్టార్ట్ అయింది. సో, ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఈ పింపుల్ లోపలికి ఒక బ్లూ కలర్ డై ఎక్కిస్తున్నాము. సో దట్ ఈ పింపుల్ ఎక్కడికి ఓపెన్ అవుతుందో అని మీరు చూడగలరు. సో, చూసినట్లయితే బయట నుంచి బ్లూ కలర్ డై ఎక్కిస్తున్నాము. అండ్ ఆ బ్లూ కలర్ డై మాత్రం ఇక్కడి నుంచి రావడం మీరు గమనించగలరు. చూస్తున్నారా? ఇక్కడి నుంచి ఎక్కిస్తుంటే, ఇక్కడి నుంచి బ్లూ కలర్ డై అంతా రావడం జరిగింది. ఎందుకంటే ఒక సొరంగంలాగా ఫిష్‌లా అనేది ఉండడం జరిగింది కాబట్టి. సో, ఇవన్నీ మనకు రకరకాల పైల్స్, ఫిష్‌లా అని అనుకోవచ్చు. సో, ఇవన్నీ ఈ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత, ఈ వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అందరికీ అక్కడ ఏం జరిగినా కేవలం పైల్స్ అనే అనుకుంటుంటారు. కానీ పైల్స్‌కి మించి ఫిషర్ అని, ఫిష్‌లా అని మిగతా జబ్బులు కూడా ఉన్నాయని తెలియజేయడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సో, ఈ వీడియో చూసిన తర్వాత మీలో ఎవరికైనా ఈ ఇబ్బందులు ఉందంటే, మీలో పైల్స్ ఉన్నాయా? ఫిషర్ ఉందా? ఫిష్‌లా ఉందా? అనేది కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయగలరు.
ఈ వీడియో గనుక మీకు ఉపయోగపడినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, మీ కొలీగ్స్‌కి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయగలరు. థాంక్ యూ.